వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. నిరుపేదలకు పట్టెడన్నం పెట్టి వారి ఆకలి బాధను తీర్చాలన్న సంకల్పంతో మహానీరాలు డొక్కా సీతమ్మ పేరుతో నిత్యం నిరుపేదలకు అన్నదానం నిర్వహిస్తూ జనసేన యువ నాయకులు గొర్ల సూర్య యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాడు ఎన్నికల ప్రచార సమయంలో డొక్కా సీతమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పడంతో ఆయన మీద అభిమానంతో నిత్యం నిరుపేదలకు మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తూ పేదల కడుపు నింపుతున్నాడు. నిత్య అన్నదానం చేస్తూ జన సైనికులు అంటేనే ప్రజాసేవకులు అనే మాటకు నిదర్శనంగా నిలిచాడు. హెచ్చర నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కేంద్రాన్ని గత 241 రోజులుగా కొనసాగిస్తూ ఆకలితో అలవటించే వారికి నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు. నిత్య అన్నదానం చేయడమే కాకుండా కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సహాయం అందిస్తూ పేదలకు అండగా నిలిచి యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నాడు. నిత్యం పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని ఈ సందర్భంగా గొర్ల సూర్య తెలియజేశారు. పేదలు, బాటసారులు, కూలీలు ఇలా ఎంతో మంది ఆకలిని తీర్చే అదృష్టం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. డొక్కా సీతమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సామాన్య నిరుపేద కుటుంబంలో ఉన్న యువకుడు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడంతో సర్వత్రా అభినందనలు వెలువరిస్తున్నాయి. గొర్ల సూర్య గారు మా నియోజకవర్గం హెచ్చర నియోజకవర్గం నుంచి చాలా మందిలో ఒక్కడిగా వచ్చి రణస్థలం హెడ్క్వార్టర్లో 239 రోజులు ఈ రోజు వరకు నేను ఫస్ట్ డే నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. కానీ ఇంతవరకు ఎక్కడకుండా పెరగకుండా జనకుండా ఇంతవరకు ఖర్చు కనపడకుండా జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో అభిమానంతో 239 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దానికి గొర్ల సూర్య గారికి ధన్యవాదాలు. మన నియోజకవర్గం తరఫున ప్రజల తరఫున ఇలాంటి వ్యక్తులు ఎవరో 100 ఉండడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో దేవి ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఓన్లీ కలిస్తే చాలు అనే విధంగా ఆ ఒక్క ఏం పెట్టుకొని 239 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దానికి గొర్ల సూర్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత వేగం అతను అపాయింట్మెంట్ ఇచ్చి అతని పక్కనే గొర్ల సూర్య గారిని చూడాలని మా అందరి కోరిక మా అందరికీ ఆకాంక్ష. నా పేరు గొర్ల సూర్య, జనసేన పార్టీ, శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం రణస్థల మండల కేంద్రంలో గత 2023 మే నుంచి స్టార్ట్ చేసిన ఈ అన్నదాన కార్యక్రమం ఈ రోజుకి 239వ రోజుగా ఈరోజు కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం. అందరి సమక్షంలో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు, సిద్ధాంతాల మేరకు, ఆయన మీద ఉన్న అభిమానంతో ఇన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ డొక్కా సీతమ్మ గారి పేరు మీదన ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇంకా మునుముందు ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమం అనేది ఇంకా చేస్తాం. ఇంకా అవకాశం ఆర్థిక పరంగా ఉన్నంత వరకు ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమాన్ని సౌకర్యంగా నడిపిస్తామని మనస్ఫూర్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వారి మీద ఉన్న ప్రేమ అభిమానం పట్ల ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి చాలా దోహదపడుతున్నాను. నాతో ఉన్నటువంటి కొంతమంది సహాయకులు వాళ్ళందరూ వడ్డించడానికి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు దోహదపడి వస్తున్నారు. కార్యక్రమానికి ఉచిత భోజనం గత 4 సంవత్సరాల క్రితం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే కార్మికులు కానీ రోడ్డుకు పోయిన పాఠశాలలు కానీ చాలామంది మధ్యాహ్న భోజనం లేక ఇబ్బంది పడుతున్నారు. కనుక వాళ్ళ కోసం ఈ మధ్యాహ్న పూట భోజనం అనేది ఏర్పడడం చేయని వాళ్ళు ఆకలితో ఉండకూడదని ఆలోచనతోనే సామాన్యులకి, పేద ప్రజలకు ఇవ్వడానికి నేను నా ఆర్థిక పరంగా వీరందరికీ రోజుకి 150 నుంచి 170 వరకు మంది వరకు జనాలకి నేను భోజనం ఏర్పాటు చేస్తున్నాను. ఈ ఆశయం ఎలా అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో సంకల్పంతో కృషి చేస్తున్నారు. ఆయన మీద అభిమానంతో, ప్రేమతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. జై పవన్ కళ్యాణ్, జై హింద్. ప్రేమతో ఈ ఉచిత భోజనం అనేది డైలీ ఈ రణస్థల మండల కేంద్రంలో పెడుతున్నాం. ఎవరైతే దూరభారం చేస్తున్నారో పేద ప్రజలకు వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ భోజనం వాళ్ళకి కడుపు నింపి పట్టడం పెడితే వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యి వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తే మనకి సంతోషంగా ఉంటుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ మాటలు వెల్లడించారో ఆ మాటల పరంగా మనం ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమాన్ని రణస్థల మండల కేంద్రంలో 239 రోజులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా నా జీవితాంతకాలం ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమాన్ని మధ్యాహ్న భోజనాన్ని ఇస్తానని సగర్వంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరించుకుంటున్నాను.